GX25 ప్రెజర్ ప్రాబ్లం చూద్దాం. ఈ పంపు మనం స్టార్ట్ చేసి అసలు ప్రాబ్లం ఎక్కడ జరిగింది చూద్దాం. ఇక్కడ ఇప్పుడు పంపుడు స్టార్ట్ చేశాను, మన ప్రెజర్ ఎలా వస్తుంది ఏంటనే చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను కదా, అసలు ప్రాబ్లం ఏమై ఉంటది అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. GX25 అంటే మనకు 4 స్ట్రోక్ అని చెప్పొచ్చు. మీకు క్లచ్ ప్లేట్ బానే ఉంది, పంప్ అంతా బానే ఉంది, అన్ని బానే ఉన్నాయి, అయినా కూడా నాకు ప్రెజర్ రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది కస్టమర్. అన్ని చేపించానని చెప్పాడు. అలాగే నేను చెప్పాను, అంటే పంపు సౌండ్ చూసి నాకు అర్థమైంది ఏంటంటే దీనికి వాల్స్ అనేవి లూజ్ అయ్యాయి. ఆ లూజ్ కావడంతో అందుకోసం అని చెప్పి హెవీ ప్రెజర్ రావట్లేదు. అలాగే మనము వాల్స్ కూడా హెవీగా టైట్ చేయకూడదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఎలా చేయాలనేది చూడండి వీడియోలో. అలాగే నేను ఇప్పుడు ఈ వాల్స్ ఓపెన్ చేస్తాను, మీకు ఎంత లూజ్ అయ్యాయి ఏంది అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పిస్టన్ టాప్ లో ఉండాలి, మ్యాగ్నెట్ టాప్ లో ఉండాలి. అలాగే మనకు ఇది క్యామ్ షాఫ్ట్ అండి, ఈ క్యామ్ షాఫ్ట్ కూడా టాప్ లో ఉండాలి. అంటే ఈ బాణం సిమ్మల్ అనేది పైకే ఉండాలి. చూడండి ఈ వాల్ అనేది ఎంత లూజ్ అంటే ఉంది చూడండి ఒకసారి. ఈ లూజ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రెజర్ అనేది రావట్లేదు. ఇప్పుడు నేను ఇది టైట్ చేస్తాను, టైట్ చేసిన తర్వాత మీకు ప్రెజర్ ఎలా వస్తుందనే చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు ఈ వాల్స్ టైట్ చేస్తున్నా కదా, మనకు మామూలుగా ప్లే ఉండేలాగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టైట్ చేశాను కదా, చూడండి ఇప్పుడు దీని ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడకపోవచ్చు, కానీ రైతులకు ఉపయోగపడుతుంది. అంటే మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.